హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్న ఈ చెట్టు పేరు నాగజముడు. మన తెలుగు రాష్ట్రాలలో ప్రాంతీయంగా ఎవరు ఏ పేరుతో పిలిచినా పల్లెటూరులో మాత్రం ఈ పండు తెలియని వారు ఉండరు. చిన్నప్పుడు బంజరు భూముల్లో, కొండల్లో, పొలం కంచెల వెంబడి విరగ కాసిన ఈ నాగజముడు పండ్లను జాగ్రత్తగా తీసుకుని రాళ్లకు రాసి ముళ్ళను తీసివేసి గులాబీ రంగు లిప్స్టిక్ పెట్టినట్లుగా తమాషాగా ఈ పండ్లను తిన్న మధురమైన జ్ఞాపకాలు ఎంతోమందికి ఉండే ఉంటాయి. జ్ఞాపకాలకే కాదు, పోషకాలకు కొదువలేనిది ఈ నాగజముడు పండు. పండ్లే కాదు, వీటి మట్టలను కూడా మెక్సికోలో వేపుడు చేసుకొని తింటారు. ఎడారి ప్రాంతాల్లో పశువులకు మేతగా కూడా ఉపయోగిస్తారు. ఇక ఈ పండులో ఎలాంటి పోషకాలు ఉన్నాయో ఒకసారి తెలుసుకుందాం. ఈ పండులో విటమిన్ సి అధికంగా ఉంటుంది. ఈ విటమిన్ సి రోగనిరోధక శక్తిని పెంపొందిస్తుంది. అంతేకాకుండా ఈ విటమిన్ సి ఎముకల కండర కణజాల నిర్మాణానికి సహాయపడుతుంది. ఈ పండులో కాల్షియం పుష్కలంగా ఉండడం వలన ఎముకలు మరియు దంతాలు దృఢంగా ఉండడానికి తోడ్పడతాయి. ముఖ్యంగా వృద్ధాప్యంలో వచ్చే ఎముకల పనితీరు మందగించడాన్ని అరికడుతుంది. ఈ పండులో పీచు పదార్థాలు అధికంగా ఉండడం వలన జీర్ణ వ్యవస్థ పనితీరు మెరుగుపడుతుంది. అంతేకాకుండా మలబద్ధకం, గ్యాస్ట్రిక్ అల్సర్ వంటి జీర్ణకోశ సమస్యలను నయం చేస్తుంది. హృదయ సంబంధమైన సమస్యలకు కారణమయ్యే చెడు కొలెస్ట్రాల్ను నియంత్రిస్తుంది. భయంకరమైన క్యాన్సర్ కణాలతో పోరాడే శక్తి కలిగిన యాంటీ ఆక్సిడెంట్లను కూడా పెంచుతుంది. ఇలాంటి మరెన్నో అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నప్పటికీ కేవలం ముళ్ళు ఉన్న కారణం చేత మన దేశంలో దీనికి అంత ప్రాధాన్యత ఇవ్వడం లేదు. ఈ పండు రసాన్ని వోడ్కా వంటి మద్యం తయారీలో కూడా ఉపయోగిస్తారు.